దినమే నీ శుభదినం, ఆనందించి నే స్తుతించెదను. ధర్మశాస్త్రం ముందు కావచ్చు, ధర్మశాస్త్రాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు కావచ్చు, ఏదెనులో ఆదామును హవ్వను తరిమి వేసినప్పుడు కావచ్చు, అంటే బయటికి పంపించినప్పుడు కావచ్చు, దేవుడు ధర్మశాస్త్రపు దేవుడు కాదు. హీ వాజ్ లవ్, హీ వాజ్ లవ్, హీ వాజ్ లవ్. ఇన్ ఫ్యాక్ట్ హీ ఈజ్ లవ్. అది ఎప్పటికైనా సరే దేవుడు ప్రేమై ఉన్నాడు. ఆయన ప్రేమ కలిగిన దేవత దేవుడు. అది ధర్మశాస్త్ర కాలంలో అయినా సరే, నోవహు కాలంలో, అబ్రహాము కాలంలో అయినా సరే, ఏదైనా నుండి వారిని పంపించినప్పుడు అయినా సరే, ఆయన జడ్జి చేసేందుకు, వారిని భరించలేక తరమడానికో, లేదు అంటే మనుషులందరినీ శిక్షించి వారిని నాశనం చేసే ఆ యొక్క స్వభావము కాదు ఆయనది. ఆయన మంచివాడై ఉన్నాడు, ఆయన ప్రేమామయుడై ఉన్నాడు, ఆయన దీర్ఘ శాంతము కలిగిన దేవత దేవుడై ఉన్నాడు, ఆయన వాత్సల్యము కలిగిన దేవత దేవుడై ఉన్నాడు. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. గాడ్ లవ్స్ ఎనీబడి యాజ్ హీ ఈజ్ ఆర్ షీ ఈజ్. నీవేమై ఉన్నావో, నీవు ఏ పాటి వాడువో, దేవుని ఎదుట ఏది నీవు చేయకుండానే నీవుగా ఏమై ఉన్నావో నిన్నుగా ప్రేమించేవాడే మన దేవుడు అన్నది ఈ దినమున మనం తెలుసుకోవాలి. అందుకే వాట్ గాడ్ డిడ్, God commended his love towards you. God showed his love towards us. He expressed his unconditional love towards mankind. He didn't express the law unconditionally towards mankind. That was only used as a troubleshooting instrument for a reason. ధర్మశాస్త్రాన్ని దేవుడు ఒక దాని కొరకు పెట్టాడు అంతే. కానీ దేవుడేమై ఉన్నాడు? ఆయన ప్రేమమయుడై ఉన్నాడు. ఆయన ఎలాగైనా సరే మనుషులను ప్రేమించి ఆయన హత్తుకునే దేవుడుగా ఆయన ప్రేమను ఎప్పటికీ వెల్లడిపరచుచూ ఉన్నాడు. దట్స్ వై వైల్ ఎవ్రీబడి వర్ ఇన్ దేర్ సిన్స్, క్రైస్ట్ డైడ్ ఫర్ us. వైల్ ఎట్ వి వర్ ఇన్ అవర్ సిన్స్, క్రైస్ట్ డైడ్ ఫర్ us. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం ఏం తెలియపరుస్తుంది? దేవుడు తన ప్రేమను మన ఎడల వెల్లడిపరచాడు. మనం ఇంకా పరిశుద్ధులుగా అవ్వగానే కాదు, మన యొక్క క్రియల ద్వారా మనల్ని మనం మంచిగా పర్ఫామ్ చేసుకోగానే కాదు, మనం ఇంకనూ పాపంలో ఉండగానే, లేదంటే పాపులముగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. యుక్త కాలమున మన కొరకు క్రీస్తు చనిపోయెను. హల్లెలూయా. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. హల్లెలూయా. ఇంగ్లీష్. But God commendeth his love toward us in that while we were yet sinners, Christ died for us. So what the word of God is saying? This is saying God loves anybody just like that. God loves anybody just like that as you are. Not when you are clean, not when you are pure, not when you are holy. నీవు మంచిగా అయిపోయాక, నీవు పవిత్రుడుగా అయిపోయాక, నీవు పరిశుద్ధుడుగా అయిపోయాక ప్రేమించువాడు కాదు. నీవు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే ప్రేమించువాడే మన దేవుడు. నీవు ఎవరివైనా, ఎలాంటి వాడివైనా, ఎలాంటి స్థితిలో ఉన్నవాడివైనా, నీవు ఉన్న పాటునే ప్రేమించువాడే మన దేవుడు. నిన్నులాగే ప్రేమించువాడే మన దేవుడు. మరి ఇంతగా దేవుడు ఒకరిని ప్రేమిస్తూ ఉండగా ద వండర్ఫుల్ ట్రూత్ ఏంటి? నిన్ను ప్రేమించడానికి దేవుడు క్వాలిఫికేషన్ చూడు. నువ్వు ఎలా ఉన్నావు? పేదవాడిగా ఉన్నావా? హి లవ్స్ యు. గొప్పవాడివా? హి లవ్స్ యు. దరిద్రుడువా? హి లవ్స్ యు. ఘోర పాపివా? హి లవ్స్ యు. మీడియం పాపివా? హి లవ్స్ యు. low papiva, he loves you. He just loves you like that, as you are. When God loves you so much, you definitely will not remain in the same position. దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉండగా, గొప్పగా ప్రేమిస్తూ ఉండగా, ఆయన ప్రేమను గనక ఎవరైనా రిసీవ్ చేసుకోగలిగితే, ఆయన షరతులు లేని ప్రేమను ఎవరు రిసీవ్ చేసుకున్నా సరే ఆ స్థితిలోనే వారు కొనసాగడానికి ఇష్టపడరు, ఆ స్థితిని విడిచిపెడతారు. మరి దేవుడు ఇంతగా ప్రేమిస్తూ ఉండగా ఆ స్థితిలోనే వారు ఉండక తప్పక మారుతారు. మరి ఈ మార్పు, ఇట్ ఈస్ అ బై ప్రోడక్ట్ ఆఫ్ గాడ్స్ లవ్. గొప్ప మార్పు వారిలోకి వస్తుంది. ఎందుకు వస్తుంది? అరే దేవుని ప్రేమ నాకు కావాలి, నేను మారి ఆ ప్రేమను ఎలాగైనా పొందుకుంటా కాదు. దేవుడు నన్ను ఎంతగానో ప్రేమించాడు, ఈ ఘోర పాపిని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి నేను మారతా, నేను మారి దేవుని ప్రేమను పొందుకుంటా కాదు. నన్ను ఇంతగా ప్రేమిస్తున్నా నా దేవుణ్ణి నేను చూచుచూ ఉండగా, ఆయన ప్రేమతో నేను ముగ్ధుడైపోగా,
ఆయన ప్రేమతో నేను కుమ్మరింపబడగా ఇలాగే నేను ఉండలేకపోతున్నా, నాకు తెలియకుండానే నేను మారిపోతూ ఉన్నా. చేంజ్ ఇస్ కమింగ్ ర్యాపిడ్లీ ఆన్ ద ఇన్సైడ్ ఆఫ్ మీ. నౌ ఐ యామ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్, నాట్ బై మై సెల్ఫ్, నాట్ బై మై యాక్టివిటీ, బట్ బికాస్ గాడ్ లవ్డ్ మీ సో మచ్. ద లవ్ ఆఫ్ గాడ్ షెడ్ అబ్రాడ్ ఓవర్ మీ బై ద హోలీ స్పిరిట్. నేను మార్చబడుతూ ఉన్నా. ఆయన ప్రేమని ఎలాగైనా కొనుక్కోవడానికి నేను ప్రయత్నిస్తా అనేవారు భంగపడతారు. ఎలాగైనా ఆయన ప్రేమ నేను సంపాదించుకుంటా అనేవారు భంగపడతారు. కానీ ఆయన ఏ విధముగా ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమను గుర్తించి దాన్ని పొందుకున్న వారు మాత్రము తప్పక మార్చబడతారు. ఇదే గొప్ప వండర్ఫుల్ రెవల్యూషన్ దేవుడు మనకిస్తున్నది. మరి ఇలాంటి దేవుడు మనకుండగా మరి ఎలా మన దేవుణ్ణి మనము చూస్తున్నాము, ఏ కోణంలో ఏ దృక్పథంతో దేవుని మనము అర్థం చేసుకుంటున్నాము అన్నది మనం తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? అది పాత నిబంధన అయినా క్రొత్త నిబంధన అయినా దేవుడు ప్రేమామయుడే, ప్రేమ కలిగిన వాడే. ధర్మశాస్త్రం పెట్టినంత మాత్రాన ప్రేమ లేనివాడు అని కాదు. ధర్మశాస్త్రం పెట్టింది బాలశిక్ష కోసము. బాలశిక్ష ఎట్లా ఉంటుంది? చిన్న దెబ్బలు, మొట్టికాయలు, చిన్న చెంప దెబ్బలు, గిల్లడాలు, ఈ మీద 2 చిన్నవి ఉతకడాలు ఉంటాయి. ఎందుకుంటాయి? అలాగైనా సరే ఆ భయముతో అయినా వాడు తప్పు మార్గంలో వెళ్ళకూడదు, మంచి మార్గంలో వెళ్ళాలి. ఈ చిన్న వయసు నుండే మంచివి నేర్చుకుంటే వాడు పెద్దగైన తరువాత కూడా ఆ త్రోవలు మరువడు, ఆ మార్గములు మరువడు అనే కదా. అదే దేవుడు ఈరోజు మనకు బయలుపరుస్తున్నాడు. హల్లెలూయా. గాడ్ ఇస్ లవింగ్, హి ఇస్ ఎక్స్టెండింగ్ హిస్ లవ్ టువర్డ్స్ ద వరల్డ్. దేవుని బిడ్డలే కాదు, లోకంలో ఉన్న అనేక మందిని కూడా దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు.